వెరీ గుడ్. ప్యాన్ అందుకో, వెలిగించి పొయ్యి. పొయ్యి వెలిగించి నూనె ఎంత వేయమంటారు? నెయ్యి నూనె రెండు వేసుకో. ఓహో, నెయ్యి కూడా అంటేను అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, నెయ్యి అనగా మినప్పప్పు, ఆవాలు, మంట తగ్గించు, బాగా తగ్గించు. జీలకర్ర, మిరియాలు, ఇంగువ, యశయ్ బాంబే రవ్వ. మనం ఇడ్లీ చేస్తున్నామని చెప్పి మరి బొంబాయి రవ్వ అంటూ ఇన్స్టాంట్ ఇడ్లీ అంటాం. జీడిపప్పు, కొత్తిమీర కొంచెం వేయి. కొత్తిమీర, క్యారెట్, సొరకాయ తురుము. ఉప్పే మాత్రమే ఏమంటావు? ఏంది? వేయి ఒక చెంచా వేయి. నువ్వు ఎలాగో పెద్ద చెంచా వేస్తావుగా. పోయి కట్టేయి. డన్ డన్ డన్. ఫస్ట్ పెరుగు, ఇందులో కొంచెం పెరుగు, నీళ్ళు. ఒక కప్పు నీళ్ళు చాలు. బేకింగ్ పౌడర్, నువ్వేమో కింద మంట తీసేమన్నావు, ఇదేమో లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? బొంబాయి రవ్వ ఉంది కదా, అవును, మెల్లగా గట్టిపడిపోతుంది. అగో అల్యూమినియం ప్లేట్లో ఆకేస్తుంది చూడు, అందులో పరచాలి. ఇగో ఇది తీసి ఎలా? ఆవిరి పాత్ర ఎక్కించు. ఇది ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంటుంది. అలాగే ఆవిరి పాత్రలో పెట్టిన తర్వాత 20 నిమిషాలు పొయ్యి వెలిగించి. నీళ్లు నా కింద చూడు. ఇది అన్న ఇది అన్న ఇది తీసి కింద చిన్నది పెట్టు. చిన్నదా? ఒక 15 నిమిషాలు ఇడ్లీ తీసి ఆరేయాలి. అవునా? అది మామూలు ఓపెన్ పెట్టి ఆరిన తర్వాత తీద్దాంలే. ఆవిరి పాత్ర జాగ్రత్తగా రుబ్బురోల మీద ఎక్కించే ఇలాగా. ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి నూనె వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, బొంబాయి రవ్వ, జీడిపప్పు, కొత్తిమీర, క్యారెట్ తురుము, సొరకాయ తురుము, ఉప్పు వేసి బాగా కలిపి పెరుగు, నీళ్లు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి చిన్న చిన్న అచ్చుల్లో వేసి ఆవిరి పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఆవిరి పట్టించి బయటకు తీస్తే సొరకాయ రవ్వ ఇడ్లీ రెడీ.